హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కళలు, వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఎలుగుబంటి కళలో కనిపిస్తే ప్రేమ వ్యవహారం లేదా వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి జోక్యం ఉంటుంది. నృత్యం చేయడం, పాడటం, సంగీతం వినడం లేదా సంతోషకరమైనవి కళలో కనిపిస్తే అది శుభసూచకము. ఆభరణాలు ధరించినట్టు కలొస్తే ఉన్నత స్థాయి వ్యక్తితో వివాహం జరుగుతుంది. పండు తినడం లేదా పండ్ల రసం తాగడం కలొస్తే వైవాహిక సంబంధాలలో చీలిక వచ్చే అవకాశం. కాళ్ళు చేతులు కడుగుతున్నట్టు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు, సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి. పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయని తెలుసుకోవాలి. ఒంటె కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. పాలు నీరు తాగుతున్నట్టు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుక్క మిమ్మల్ని కరిచినట్టు కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతున్నాయని అంట. పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందంట. కుంకుమ పెట్టుకున్నట్టు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయంట. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారంట. రైలు ఎక్కుతున్నట్టు కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. కాలు జారి పడినట్టు కల వస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కలలో ఆవు వస్తే భూలాభం ఉంటుంది. గుర్రం ఎక్కినట్టు కల వస్తే మీకు పదోన్నత కలుగుతుందంట. మీరు చనిపోయినట్టు మీకు కల వస్తే మీకున్న సమస్యలు పోతాయంట. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభం కలగా పరిగణించబడుతుంది. తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమంట. అన్నా వదిన కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారంట. నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. బావి నీళ్లు మనం తోడుతున్నట్టుగా కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. కుంకుమను చూసినట్టుగా కల వస్తే కీర్తి, అదృష్టము. వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి. గుర్రపు స్వారీ చేసినట్టు కల వస్తే పనిలో విజయం. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కంకణాలు ధరించినట్టు కలొస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం. పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువు. నిధులు, డబ్బు కలలో కనిపిస్తే సంపదను పొందుతారు. దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం. క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. తలపాగంగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది. ఇంద్రధనుసులు కలలో కనిపిస్తే ఆనందం. పాములు తరుముతున్నట్టు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. గుడ్లగుబ్బ కలలో కనిపిస్తే శుభ సంకేతం, విజయం. వినాయకుడి కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు తొలగిపోతాయి. లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. విజయానికి సూచకంగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తున్నట్టు కలలో కనిపిస్తే వ్యాపారంలో, ఉద్యోగంలో లాభం పొందుతారని దీని అర్థం. పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం. భార్య కలలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారంట. భర్త కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుందంట. దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీరు పరీక్షలో పాస్ అవుతారన్నమాట. చెరువులో నీళ్లు తాగే జంట. పశువులు కలలో కనిపిస్తే
సంతోషకరమైన వైవాహిక జీవితానికి సూచన. తోటలో ఆత్మీయులతో కలిసి నడుస్తున్నట్టు కలొస్తే వారు తమకు నచ్చిన భాగస్వామిని పొందుతారనేందుకు సంకేతము. కుటుంబం జీవితం విజయవంతంగా సాగుతుందని సూచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.